ఎంతసేపు అని కూర్చుంటాం, జారిపోతా ఉంటది. కిలోమీటర్లు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో కాకినాడ పక్కన అడవులు ఇవన్నీ కూడా తిరిగేవాడు, కొండలు ఇవన్నీ కూడా యానం దాకా కూడా పోయి వచ్చేవాడిని. అట్లాగా బాగా తిరిగినప్పుడు చూసేవాడిని నేను. ఆ తర్వాత ఇది ఫెసిలిటీ అన్నటువంటి వచ్చేటప్పటికి ప్రైవేట్ వాడు రాకపోతే ఫెసిలిటీ వచ్చేది కాదు. ప్రైవేట్ వాళ్ళు సర్వీసులు ఈ కొంచెం క్వశ్చన్ ఎక్కువగా సెమీ స్లీపర్స్ తెచ్చారు ముందు. రూపాయి పోతే పోయింది, దాంట్లో కాస్త కంఫర్ట్గా వెళ్ళొచ్చులే అనేటటువంటిది బిగిన్ అయింది. నేను ఇదివరకు తేజాలో పనిచేసినప్పుడు రిపోర్టర్గా అదే చెప్పినట్టు 5 జిల్లాలో అప్పుడు జీతం తీసుకోవడానికి కూడా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది. హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ బస్సుల్లోనే, ఏది అప్పుడు ఆ హైటెక్ బస్సుల్లోనే 8గా, అప్పుడు ఇప్పటికి మళ్ళీ లేదు 8 ఏంటి 10-12 గంటలు పట్టేది జర్నీ, సింగిల్ రోడ్డు అప్పుడు హైదరాబాద్కి. విజయవాడ నుంచి మేము రాత్రి పూట్లన 7 బస్సు ఎక్కితే ఉదయం 8కి వెళ్తుంది అక్కడికి. అంత జర్నీ పట్టేది. ఏది దారిలో ఒక అదృష్టం బాగుంటే అది దారిలో ఒక్క బస్సుకి ఏదన్నా ప్రాబ్లం అయిందా ట్రాఫిక్ మొత్తం గిలగిల్లాడిపోవాలి. నేను ఒకరోజు బాగా గుర్తు అనమాట, రాత్రి ఇదే సాయంత్రం 7కి ఎక్కాను, 10 దాకా మేలుకున్నాను, 10కి నిద్రపోయా. ఉదయం 7కి చూస్తే రోడ్డు మధ్యలోనే ఉన్నా. ఇదేంటి హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వచ్చానా ఏందని చూసుకున్నా. చూస్తే ఇంక వెళ్ళలేదు సార్ అన్నాడు. ఏంటంటే దారిలో ఏదో యాక్సిడెంట్ అయింది సార్, 2 బస్సులు అవి తీయాలి, అందుకని అక్కడ ఆగిపోయింది. ఎంత అయింది అనుకుంటున్నారు అప్పుడు?